తప్పులెత్తి చూపిస్తారు, గొప్ప సంగతే. కానీ తప్పును ఎత్తి చూపించి అలా వదిలేస్తే ఏం ప్రయోజనం? దానికి మార్గాన్ని అంటే పరిష్కారాన్ని కూడా చూపించాలి కదా. యెషయా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు తాను అపవిత్రునని తెలుసుకున్నాడు. అయితే దేవుడు తాను పవిత్రుణ్ణని, నేను పవిత్రతను ఇవ్వగలనని యెషయాకి తెలియజేశాడు. ఎలా అనంటే మాట ద్వారా కాదు, క్రియ ద్వారా చేసి చూపించాడు. దేవదూతల్లోంచి ఒకడు వచ్చి కారుతున్న నిప్పు తీసుకుని యెషయా యొక్క పెదవులకు తగిలించగా యెషయా శుద్ధుడయ్యాడు. అయితే గమనించాల్సిన విషయం, తప్పును ఎత్తి చూపించాడు, అలాగే తన పాపాన్ని కూడా ఆయనే కడిగివేశాడు. ఇప్పుడు యెషయాని తన పని కొరకు వాడుకోబోతున్నాడు. దేవుడు తన పని కొరకు వాడుకునే ముందు అపవిత్రతతోనే వాడుకోడు, కానీ అపవిత్రత కలిగిన మనుషుల్ని ఎంచుకుంటాడు. అపవిత్రత కలిగిన మనుషుల్ని ఎంచుకుని తాను పవిత్రపరుచుకుని తన పరిచర్య కొరకు నిలబెట్టుకుంటాడు. యెషయా ద్వారా ఈ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. మన జీవితాల్లో కూడా ఎన్నో అపవిత్రతలు ఏవో ఉండొచ్చు, కానీ దేవుడు శుద్ధి చేసుకుని వాడుకోగలడు. అందుబాటులో ఉందాం.